నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ మహిళకైనా ప్రాణం కన్నా ఆత్మశక్తి, సౌశీల్యం, ఉత్తమ గుణాలే మిన్నా అనే సత్యాన్ని లోకానికి వెల్లడించి దివ్యాంశ జననిగా, సర్వశక్తి సంధాత్రిగా వర్ధిల్లుతోన్న సమస్త సన్మంగళదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. కారణ జన్మురాలిగా ఆర్య వైశులేంట ఆవిర్భవించిన ఆరాధనీయ మూర్తిగా వాసవాంబిక తన మహిమా విశేషాల్ని సర్వవ్యాపితం చేసింది. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో జన్మించి తన విశిష్ట వైభవాన్ని వాసవి పరమేశ్వరికి ఎంతో అరుదుగా ఆలయ సంవిధానాలుంటాయి. ఆ పరంపరలోనే పుదుచ్చేరిలో నెలకొన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం దక్షిణ భారతదేశాన సుప్రసిద్ధ వాసవి క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. కాత్యాయనాయన విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దురిహి ప్రచోదయాత్ అంటూ కన్యకుమారి మహిమా వైభవాన్ని వేదమంత్రాలు ప్రవచించాయి. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో వ్యక్తమైన భవ్య నవ్య అవతారిణి వాసవి కన్యకా పరమేశ్వరి. అలాంటి కన్యకా పరమేశ్వరి కొలువుదీరిన అపురూప సన్నిధానం ఈ పాండిచ్చేరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం. సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ కోవెల పాండిచ్చేరిలో మహాత్మాగాంధీ మార్గంలో ప్రధాన రహదారి చెంతనే ఉన్నది. పంచకలశయుక్త రాజగోపురం ధీరగంభీరంగా భక్తులను ఆకర్షిస్తుంటుంది. ఈ గోపురం వర్ణమయంగా తేజరిల్లుతోంది. కన్యకాదేవి ఆవిర్భావం, మహిమా విశేషాలు, లీలా వైభవానికి సంబంధించిన ఎన్నో శిల్పాకృతులు గోపురం పైన నెలకొని ఉంటాయి. 1910వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించి కన్యకాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. 100 ఏళ్లకు పైబడిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ కన్యకాదేవిగా భక్తులను కరుణిస్తోంది. పాండిచ్చేరిలో అత్యంత ప్రాచీనమైన కన్యకాదేవి మందిరంగా ఈ లోగిలి అలరారుతోంది. ప్రధాన ఆలయానికి ఇరువైపులా శక్తిమాతల రూపాలు ద్వారపాలికలుగా అమ్మవారి సేవలో తరిస్తున్నటువంటి రీతిలో వ్యక్తమవుతాయి. దాదాపు 2000 సంవత్సరాల క్రితం కుస్మశ్రేష్ఠి దంపతులకు వాసవి కన్యకాంబ కారణ జన్మురాలిగా దేవీ అంశతో జన్మించింది. మహాశక్తి అనుగ్రహించి ఆర్యవైశ్య శ్రేష్ఠుని ఇంట తానే అవతారమూర్తిగా వ్యక్తమైంది. వైశాఖ శుద్ధ దశమి నాడు సకల కళల సమన్వయ రూపిణిగా సమస్త శుభ శకునాలతో వాసవి కన్యక వరాల దేవతగా జన్మించింది. గర్భాలయంలో స్థానక భంగిమలో సంపూర్ణ కనకమయ కవచాలంకృతంగా వాసవీమాత వైభవంగా గోచరమవుతుంది. గర్భాలయంలో కన్యకా పరమేశ్వరి స్థానక భంగిమలో దేదీప్యమానంగా గోచరమవుతుంది. అభీష్టదాయకం, ఆశ్రితవత్సలం, ఆనంద సంధాయకం, అష్టైశ్వర్య అనుగ్రహకారకం, ఆరోగ్య సౌభాగ్య సిద్ధిప్రదం వందే కన్యకా పరమేశ్వరీ దైవతం. సకల మనోభీష్టాలను అనుగ్రహించే కల్పవల్లిగా కన్యకాదేవి గర్భాలయంలో దర్శనమిస్తోంది. గర్భాలయంలో కన్యకాదేవి పద్మాకృతిపై స్థానక రీతిలో గోచరమవుతూ ప్రసన్నమయ దృక్కులను వెదజల్లుతోంది. ఆపాదమస్తకం స్వర్ణతాపిత పంచలోహ కవచాలంకృతంగా జగదీశ్వరి జగజ్జేయమానంగా దర్శనమిస్తోంది. కుడిచేత పద్మాన్ని ధరించి ఎడమచేయిని వరదహస్తంగా వాసవీమాత ప్రకటిస్తుంది. వాసవాంబ చేతిలో పద్మం వికసిత మనస్సుకు ప్రతీక. ఏ భక్తులైనా తనని పరిణతి చెందిన హృదయ వికాసంతో అభీష్టాలనడగాలి. ఆ అభీష్టాలన్నీ ధర్మబద్ధంగా ఉండాలి. అలాంటి అభీష్టాల్ని అనుగ్రహించడానికి నేను సదా సిద్ధం అని తన వామహస్తాన్ని వరప్రదాయకమైన వరదహస్తంగా జగదీశ్వరి ప్రకటిస్తోంది. ముగురమ్మల మూల శక్తి వాసవీ కన్యక. అందుకే ముజ్జగాలనేలే లలితా పరమేశ్వరి, శ్రీమహాలక్ష్మి, శ్రీ భారతీదేవి అంశమూర్తిగా కన్యకామణి ఆకృతి దాల్చింది. సంపూర్ణ స్వర్ణ కవచధారిణిగా భక్తులపై సిరివెన్నెల చంద్రికలు విరజిమ్మే స్నిగ్ధ దరహాసినిగా వాసవి పరమేశ్వరి మాత వర్ధిల్లుతోంది. మగువకు ప్రాణం కన్నా నమ్మిన సిద్ధాంతం కోసం, సౌభాగ్య సిద్ధి కోసం ఆత్మత్యాగమే మిన్న అనే సత్యాన్ని వాసవీమాత కన్యకాలోకానికి చాటి. దుర్గే దుర్గతి నాశిని,
దుర్గమ్మ రూపాలన్నీ దుర్గతుల్ని నాశనం చేసి భక్తులకు సద్గతుల్ని అందించటానికే ఆకృతి దాల్చాయి. ఆ సంవిధానంలోనిదే వాసవి స్వరూపం. నిత్యానందకరి, వరాభయకరి, రత్నాకరి, శ్రీకరి, శుభకరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఈ వరాల తల్లి దర్శనం కోసం, అంబ అనుగ్రహాన్ని అందుకోవడం కోసం భక్తులు విశేషంగా ఈ ఆలయానికి తరలి వస్తారు. పుదుచ్చేరిలోని వాసవాంబను దర్శించుకుంటేనే కాని భక్తుల పుదుచ్చేరి యాత్ర పరిపూర్ణం కాదు అనడంలో అతిశయోక్తి లేదు. వాసవాంబ శరణం, వాగ్దేవీ శరణం, వైభవలక్ష్మీ శరణం అంటూ భక్తులు కన్యకా పరమేశ్వరి దర్శనం కోసం ఈ ఆలయానికి తరలివస్తారు. కన్యకాదేవి వృత్తాంతమే ఎంతో విశేషమైనది. పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచిన పెనుగొండ క్షేత్రాన్ని వాసవి కన్యక తన జన్మస్థలంగా ఎంపిక చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ గ్రామం వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినిల్లు. 14వ శతాబ్దంలో వెలనాటి చోళుల పాలనలో పెనుగొండ వైభవంగా వర్ధిల్లింది. పెనుగొండను పరిపాలించే చోళరాజు కన్యకను చూసి మోహించాడు. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని అందుకు కన్యకాదేవి నిరాకరించింది. అతనితో వివాహం ఇష్టం లేక కన్యకాదేవి అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసింది. అపురూప శక్తిమయిగా తిరిగి ఆవిర్భవించింది. పరమేశ్వరి అంశామూర్తిగా కన్యకా పరమేశ్వరి ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతోంది. ఆర్యవైశ్యుల ఇంట పుట్టిన వాసవేశ్వరి అలనాటి నుంచి వైశ్యవణిజుల ఆరాధనీయమూర్తిగా వెలుగొందుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శుభ లాభ క్షేమాలకు ఈ మాతృశక్తి అధిష్టాన దేవత. పుదుచ్చేరిలోని వాసవి కన్యకా పరమేశ్వరీదేవి మహామహిమోపేత జగదంబ గర్భాలయంలో స్థానకమూర్తిగా తేజరిల్లుతోంది. స్థానకమూర్తిగా వర్ధిల్లే శక్తి స్వరూపిణి క్షిప్రప్రసాదిని. అనగా భక్తుల్ని అనుగ్రహించటానికి తాను సదా సిద్ధం అనే రీతిలో జగన్మాత భాసిల్లుతోంది. ఈ జగదీశ్వరికి ఏడాది పొడవునా ఉత్సవ పరంపర శోభిల్లుతోంది. పాండిచ్చేరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉత్సవ శోభతో భవ్యకాంతులను విరజిమ్ముతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని వైశాఖ శుద్ధ దశమి నాడు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. అలాగే వాసవి కన్యక ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ 2 పుణ్యతిథుల్లో భక్తులు ఆలయానికి విశేషంగా తరలివస్తారు. మకర సంక్రాంతి, శ్రీరామనవమి, దీపావళి వంటి పర్వదినాలలో అమ్మవారికి వివిధ విశేష కైంకర్యాలు ఇక్కడ కొనసాగుతాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల ఏకీకృత రూపం కన్యకా పరమేశ్వరి. ఈ మహనీయ దివ్యమంగళమూర్తిని దర్శించుకోవడానికి భక్తులు తమిళనాడు, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడకు విచ్చేస్తారు. అమ్మవారి సత్కృపకు పాత్రులవుతారు. మాఘశుద్ధ విదియ తిథి వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం నాడు వాసవి హోమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే వైశాఖ శుద్ధ సప్తమి నుంచి దశమి వరకు వాసవాంబ జయంతి వేడుకల్ని 4 రోజుల పాటు భక్తుల జయ జయధ్వానాల నేపథ్యంగా కొనసాగుతాయి. పుదుచ్చేరిలోని వాసవి కన్యకాంబ ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి, ముత్యాల గణపతి, ముత్యాల షణ్ముఖస్వామి, నవగ్రహ మంటపం వంటివి అలరారుతున్నాయి. ప్రధాన ఆలయంలో వాసవేశ్వరుని దర్శించుకొని భక్తులు ఈ ఉపాలయాల్ని దర్శించుకుంటారు. పాండిచ్చేరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పలు ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. వాసవీదేవి ఇష్టదైవంగా ఆరాధించే నగరేశ్వర స్వామి వారితో పాటు పలు ఉపాలయాలు ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో నాగాభరణ సంయుక్త నగరేశ్వర స్వామి సన్నిధి ఉంది. చిదానందరూపుడైన మంగళరూపుడు శ్రీ మహాదేవుడు నగరేశ్వరుడిగా ఇక్కడ నిత్య పూజాది అభిషేకాలను అందుకుంటున్నాడు. వాసవి కన్యకాదేవి ప్రధాన లోగిలికి ఓవైపు ముత్యాల గణపతి, మరోవైపు ముత్యాల సుబ్రహ్మణ్య స్వామి మూర్తులు నెలకొని ఉన్నాయి. సంపూర్ణమైన ముత్యాల అలంకారాలతో మోతీ గణేష్గా స్వామి దర్శనమిస్తున్నాడు. మరోవైపు ముత్యాల మాలికలు వరుస క్రమంలో అల్లిన మనోహరమైన అలంకార విశేషాలతో సుబ్రహ్మణ్య స్వామి గోచరమవుతాడు. ప్రత్యేక మందిరంలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు, వారి సేవలో తరించే ఆంజనేయ స్వామి వారి మూర్తి ఉంది.
కన్యకాదేవి ఉత్సవమూర్తులు ముత్యాల అలంకారంతో అత్యంత శోభస్కరంగా రమణీయంగా గోచరమవుతాయి. గర్భాలయ ప్రవేశద్వారంపై శివకుటుంబం సుమనోహరమైన శిల్పాకృతుల్లో దర్శనమిస్తుంది. పుదుచ్చేరిలోని వాసవాంబ సన్నిధిలో అతి ముఖ్యమైన దర్శనీయ స్థలం శ్రీ లక్ష్మీ కుబేర యంత్ర సన్నిధానం. మన దేశంలోని ఆలయాల్లో ఇంతటి భారీగా శ్రీ లక్ష్మీ కుబేర యంత్రాలు 3 దివ్య సన్నిధులలోనే నెలకొని ఉన్నాయి. ఆ సన్నిధానాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి కావడం విశేషం. ఈ యంత్రాన్ని దర్శించుకొని కుంకుమ పూజ, పుష్ప పూజ నిర్వహించుకున్న వారికి ధనాభీష్ట సిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. పాండిచ్చేరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్య ఆకర్షణ లక్ష్మీ కుబేర యంత్రం. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయ స్థాపనకు పూర్వమే దాదాపు 1000 సంవత్సరాల క్రితం లక్ష్మీ కుబేర మహాయంత్రాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. మొత్తంగా కేవలం 3 ప్రాంతాలలోనే ప్రతిష్ఠిత లక్ష్మీ కుబేర మహాయంత్రాలున్నట్టుగా చెబుతారు. కాంచీపురంలోని శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధిలో, చిదంబరంలోని శ్రీ నటరాజస్వామి వారి ఆలయంలో, పుదుచ్చేరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాత్రమే లక్ష్మీ కుబేర మహాయంత్రాలున్నాయి. ఆ 3 క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి కావడం విశేషం. లక్ష్మీ కుబేర మహాయంత్రాన్ని దర్శించుకుని పూజించుకున్న వారికి జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటనేదే ఉండదని భక్తుల విశ్వాసం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని ఇక్కడ ఉపదేశంగా పొంది ప్రతినిత్యం స్మరించుకున్న వారికి మహాలక్ష్మి అనుగ్రహం తప్పక చేకూరుతుంది. కన్యకా పరమేశ్వరి విగ్రహ పీఠానికి దిగువన ఈ యంత్రరాజం అమరి ఉంది. అంటే కన్యకాదేవి అనుగ్రహం అందుకున్న వారికి లక్ష్మీ కుబేరుల ఆశీస్సులు తప్పక ఉంటాయి. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోని ముఖమంటపంలో కన్యకాదేవి వృత్తాంతానికి సంబంధించిన పలు విగ్రహాకృతులు నెలకొని ఉన్నాయి. అలాగే సీతారాముల కళ్యాణ ఘట్టం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వేడుకకు సంబంధించిన విగ్రహ సముదాయాన్ని భక్తులు ఇక్కడ తిలకిస్తారు. ఎవరు ఎలాంటి ధర్మబద్ధమైన అభీష్టాన్ని ఆశించినా వాటిని కన్యకాదేవి నెరవేర్చడానికి సదా సంసిద్ధురాలై ఉంటుంది. అందుకే కన్యకాదేవి సన్మంగళదాయిని, సచ్చిదానందకారిణి. శుభం, లాభం, ఐశ్వర్యం, సౌభాగ్యం, ముక్తి, కీర్తి, సంపద, జ్ఞానం, అదృష్టం ఇలాంటి సన్మంగళ ఫలితాల్ని అనుగ్రహించే లోకేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి. భక్తి శ్రద్ధలతో కొలిచే వారిని సదా అనుగ్రహించి వారి మొరల్ని ఎల్లవేళలా ఆలకించే అమృతవల్లి కన్యకామాత. పెక్కు వరాలను అందించే పుణ్యాల పేటిగా వాసవి జ్ఞానసుందరి అభివ్యక్తమైంది. ఆ దివ్యజనని సత్కృప మనందరిపై ఎల్లప్పుడూ వర్ధిల్లాలని మనసారా ఆ అనురాగమూర్తిని వేడుకుందాం.